ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో అవిసాకు ఫ్రై చూపిస్తానండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ ఆకు తినటం వల్ల ఆయుర్వేదంలో అయితే ఈ ఆకు వల్ల ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో ఈ ఆకులో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కానీ తగ్గించుకోవచ్చండి ఈ ఫ్రై తినటం వల్ల. మనం ఇలా తయారు చేసుకుంటే అన్నంలో ఇలాగే కలుపుకో తినొచ్చు, లేదా రసంలో, సాంబార్లో, పప్పులుసులో దేంటైనా సైడ్ పెట్టుకొని నంచుకొని తిన్నా కానీ భలే రుచిగా ఉందండి. మరి ఆకు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చూడండి, అవిసాకండి. నేను మార్కెట్లో తీసుకున్నాను, 10 రూపాయలకి తెచ్చుకున్నానండి. ఈ ఆకు చూసేదానికి చింత చెట్టు ఆకు ఉంటుంది కదా, చింతాకు ఆ విధంగా ఉందండి. కాస్త మందంగా ఉంది ఈ ఆకు. కానీ ఈ ఆకు అంతా మనం కరివేపాకు ఎలా దుసేసుకుంటాము ఆ విధంగా తీసుకొని ఇలాగ నీట్గా కడిగేసుకొని ప్లేట్లో తీసేసుకున్నాను. 2-3 సార్లు బాగా కడుక్కోండి. ఆకు మీద దుమ్ము ఏమన్నా కాస్త పురుగులు ఏమన్నా ఉంటాయి, అందుకని బాగా కడుక్కోవాలి ఆకుని. ఇలా కడిగేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టీ గ్లాసు వేరుశనగపప్పు వేసుకోవాలండి. పప్పు లోపలికల్లా బాగా వేగి చిట్లద్ది కదా, అప్పటి వరకు బాగా వేపుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలోకి సగం గ్లాసు నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఈ అవిసాకంతా వేసుకోవాలి. నీట్గా ఇలా అంతా వేసేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 నిమిషాల సేపు ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి. కాస్త ఆకంతా బాగా వేడి పడద్ది. ఇలా అంతా బాగా కలిపేసుకొని పైన మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకోండి. కాసేపు ఇది బాగా ఉడకద్ది. మీరు మధ్య మధ్యలో ప్లేట్ తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండండి. 4 పక్కల అంతా ఆకు బాగా నీట్గా ఉడకద్ది. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేపు పెట్టుకున్న వేరుశనగపప్పు వేస్తున్నాను. నేను పొట్టు తీయకుండానే వేస్తున్నాను, మీరు పొట్టు తీసైనా వేసుకోవచ్చు. సగం టీ గ్లాసు పుట్నాల పప్పు వేసానండి. అలాగే కారం వేస్తున్నాను, ఒక పెద్ద స్పూన్ నిండా. ఇంకొక సగం స్పూన్ కానీ వేసాను, మొత్తం 1.5 స్పూన్ వేసానండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక సగం స్పూను కల్లుప్పు వేసాను. ఒక పెద్ద తెల్ల వెల్లుల్లి గడ్డ తీసుకొని దాంట్లో ఎన్ని పాయలు వస్తే అన్నీ వేసానండి. ఒక 12 పాయల దాకా వచ్చాయి. ఇవన్నీ ఇప్పుడు మనం మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఇవన్నీ రోట్లో వేసుకొని దంచుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఒకసారి అంతా బాగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. మంచి వాసన వస్తుంది పొడి. ఇప్పుడు ఆకు కానీ చూద్దాము. చూడండి, నీళ్ళన్నీ మనం పోసి బాగా ఎగురుకుపోయి నేను మధ్య మధ్యలో కానీ ప్లేట్ తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటున్నాను. ఇంకొంచెం కానీ నీళ్ళు నెమ్ముంది, అది కానీ ఇలా కలుపుకుంటూనే ఉంటేనే బాగా ఉడికిపోతుంది. ఇంకా ప్లేట్ పెట్టకుండానే చూడండి బాగా ఎగురుకోబోయాయి. ఆ నీళ్ళు పారబోయకూడదండి, ఉన్నా కానీ నీళ్ళల్లో బాగా ఉడికిచ్చేసుకోవాలి. చూడండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అసలు ఆయిల్ లేకుండా అయినా చేసుకోవచ్చు, కానీ కొంచెం లైట్ చేదు ఉంటుంది ఆకులో. మనకి మునగాకులో ఎలాగో అలాగే ఈ అవిసాకులో కానీ ఉంటుంది. అందుకని ఆయిల్లో కొంచెం బాగా వేపుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు వేసానండి. మనం కారపొడి చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి సాల్ట్ని. ఇలా అంతా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసి వేపుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ కారపొడి వేసుకోవాలి. మీకు ఎంత అవసరం అనుకుంటే అంత వేసుకోవచ్చు. మనం రైస్లో బాగా కలుపుకొని తినాలి అనుకుంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం నంచుకొని తినాలి అనుకుంటే కొంచెం తగ్గించేసుకొని మళ్ళీ ఈసారి మీరు ఫ్రైలు చేసుకుంటుంటారు కదా, ఆ ఫ్రైలో వేసుకోవచ్చు మిగిలిన కారపొడిని. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇలాగ 1-2 నిమిషాల సేపు ఇలా బాగా ఈ అవిసాకి పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోండి. ఈ అవిసాకు తినటం వల్ల కడుపులో ఏమైనా క్రిములు అవి ఉంటే అవన్నీ కానీ పోతాయండి. జలుబు, దగ్గు అటువంటి సమస్యలతో కానీ బాధపడుతుంటే తగ్గించుకోవచ్చు. గొంతు నొప్పి, విరోచనాలు అటువంటి సమస్యలు కానీ తగ్గిస్తుందండి ఈ అవిసాకు. ఇంకా చాలా ఉన్నాయి ఈ అవిసాకు వల్ల తగ్గించుకునేవి. చాలా మంచిదండి. మనం ఏదో ఒక విధంగా తింటుంటే అటువంటి చిన్న చిన్నవన్నీ తగ్గుతాయి మనకి. ఈ విధంగా ఇలా బాగా కలుపుకుంటూ బాగా వేపుకోవాలండి. వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవటమేను. తయారైపోయిందండి అవిసాకు ఫ్రై. ఇలా తయారు చేసుకొని వేడివేడిగా రైస్ పెట్టుకొని ఈ అవిసాకు ఫ్రై చేసుకొని తింటే ఎంత రుచిగా ఉందో కలుపుకొని తింటుంటే. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి.
మన పెద్దవాళ్ళందరూ ఇటువంటి తినటం వల్ల వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేవి కాదండి. ఈ మునగాకులు అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.